అనుదిన దైవ కృప. నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. భూమి మీద ఈ రోజుల్లో నీతి న్యాయము కరువైంది. ఎటు చూసినా అన్యాయం, ఎటు చూసినా ఆక్రందన, న్యాయము నీతి లేని ఈ రోజులు. అవన్నీ చూస్తున్నప్పుడు మనసుకు ఎంతో ఆయాసం. సజీవుడైన దేవుడు ఇవన్నీ చూస్తూ ఏం చేస్తున్నాడు? నాకు ఇంత నష్టము జరిగినా, ఇంత అన్యాయం జరిగినా, నాకు ఇంత భయంకరమైన అవమానము జరిగినా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని కొన్నిసార్లు గట్టిగా దేవుణ్ణి నిలదీయాలని అనిపిస్తుంది. కానీ దేవుడు వాటి కాలముందు అవి జరుగులాగిన దేవుడు నియమించి ఉన్నాడు. ఈ లోకము అవినీతితో అన్యాయముతో నింపబడి ఉన్నది. వాటిని తొలగించే పనిలో యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. దానిని గురించి రాయబడినది, నీతి న్యాయములను ఆయన జరిగించును. నీ జీవితంలో అన్ని అన్యాయమే జరుగుతుంది అనిపిస్తుందా? కలవరపడకు. యేసయ్య బెత్లెహేములో పుట్టాడు, కలవరపడకు. యేసయ్య ఆనాడు బెత్లెహేములో పుట్టాడు, ఈనాడు నీ హృదయంలో పుట్టాడు. రేపు నిశ్చయముగా నీతి న్యాయములను నీ పక్షాన ఉండి నీకు జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యు.